ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 18-19 అధ్యాయములు. హేమాడు పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెను. సాఠే గారి కథ, దేశ్ముఖ్ గారి భార్య కథ. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారిజూపుట. ఉపదేశములో వైవిధ్యము, నిందగూర్చి బోధ, కష్టమునకు కూలి. గత 2 అధ్యాయములలో బ్రహ్మజ్ఞానమునభిలషించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించెనో హేమాడు పంతు వర్ణించెను. ఈ వచ్చే 2 అధ్యాయములలో హేమాడు పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెనో, బాబా ఎట్లు మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గము చూపుచుండెనో, ఆత్మోన్నతి గూర్చి, నిందా వాక్యముల గూర్చి, కష్టమునకు కూలి మొదలగు వాని గూర్చి బాబావారి ప్రబోధలెట్టివో వర్ణింతుము. ప్రస్తావము: సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను గనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారమునకు దారిచూపునను విషయం అందరికీ తెలిసినదే. ఈ విషయములో సద్గురువు బోధించు దాని నితరులకు వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన. ఇది సరైనది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘము వంటివారు. వారు తమ అమృతతుల్యములైన బోధలు పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపెదరు. వానిని మనం అనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలను. ఇది వారు మన జాగ్రత్తావస్థలోనే గాక స్వప్నావస్థలో కూడా తెలియజేయ విషయములకు వర్తించును. తన స్వప్నమందు గనిన రామరక్షాస్తోత్రమును బుధ కౌశి ఋషి ప్రచురించిన ఉదాహరణమునిచ్చట తెలిపెదము. ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతులోనికి త్రోయనట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధలను అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరెడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కాంక్షలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయవాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానము మొలకెత్తును. సద్గురువుల సహవాసము చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో ఇదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనల సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురువు సహాయములననే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలువవలెను. కాబట్టి మనము సద్గురువును వెదుకవలెను. వారి కథలను వినవలెను. వారి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథను ప్రారంభించదము. సాఠేయను వాడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరమున వ్యాపారములో చాలా నష్టము పొందెను. ఇంకా మరికొన్ని విషయములతనిని చికాకు పరిచెను. అందుచేనతడు విచారగ్రస్తుడయ్యెను. విరక్తి చెందెను. మనస్సు చెడి చంచలమగుటచే ఇల్లు విడిచి చాలా దూరము పోవలననుకొనెను. మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడు గాని కష్టములు, నష్టములు, దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానము చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగియు వేళకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలుసుకొనుట సంభవింపజెయ్యును. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును జూచెదరు. సాఠేగారికి కూడా అట్టి అనుభవము కలిగెను. అతని స్నేహితులు షిరిడికి వెళ్ళుమని సలహానిచ్చిరి. అచ్చట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు కూడా నెరవేరుచుండెను. సాఠేగారికి ఇది నచ్చెను. వెంటనే 1917వ సంవత్సరములో షిరిడికి వచ్చెను. అచ్చట శాశ్వత బ్రహ్మవలే స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడునగు సాయిబాబాను చూచిన యతనికి మనశ్చాంచల్యము తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యము వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను.
అతడు గొప్ప మనోబలము కలవాడగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణము మొదలుపెట్టెను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికొక దృష్టాంతమును చూపెను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రము చేతిలో పట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాఠేకు బోధించుచున్నట్లు అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూచెను. సాఠే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను. మిగుల సంతసించెను. అజ్ఞానమనే నిద్రలో గుర్రుపెట్టి నిద్రపోవచ్చున్న తన వంటి వారిని లేపి గురుచరితామృతమును రుచిచూపుట బాబా యొక్క దయార్ద్ర హృదయమే గదా ఎనుకొనెను. ఆ మరుసటి దినమున ఆ దృశ్యమును కాకాసాహెబు దీక్షితుకు తెలియజేసి దాని భావమేమయ్యుండునో సాయిబాబాను అడిగి తెలుసుకొనమనెను. 1 సప్తాహము చాలునో లేక ఇంకొక సప్తాహము చేయవలెనో కనుగొనమనెను. సమయము దొరికినప్పుడు కాకాసాహెబు బాబాను ఇట్లడిగెను. ఓ దేవా, ఈ దృశ్యము వలన సాఠేకు ఏమని చెప్ప నిశ్చయించితివి? అతడు ఊరకొనవలనా లేక ఇంకొక సప్తాహము చేయవలనా? అతడు అమాయక భక్తుడు. అతని కోరిక నెరవేర్చవలెను. అతనికి దృష్టాంతార్థమును బోధించవలెను. వానిని ఆశీర్వదింపుడు అని నా బాబా. అతడు గురుచరిత్రని ఇంకొక సప్తాహము పారాయణ చేయవలెను. ఆ గ్రంథముని జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడగును, మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అనెను. ఆ సమయమున హేమాడ్ పంతు అచ్చట నుండి బాబా కాళ్ల నుత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనస్సులోనిట్లనుకొనెను. సాఠే ఒక్క వారమే పారాయణ చేసి ఫలితమును పొందెనా? నేను 40 సంవత్సరముల నుంచి పారాయణ చేయుచున్నాను, కాని నాకు ఫలితము లేదా? అతడిక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేను 7 సంవత్సరముల నుంచి యున్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమి? జాతక పక్షి మేఘము నుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టుకొనియున్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించెదరని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకొని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనస్సులో మెదిలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనస్సులో నుండి ఆలోచనలన్నీయూ బాబా గ్రహించడివారు. అంతయేగాక చెడ్డ ఆలోచనలను అణుచుచూ మంచి ఆలోచనలను ప్రోత్సహించువారు. హేమాడ్ పంతు మనస్సును గనిపెట్టి బాబా వాణిని వెంటనే లేపి శ్యామ వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనస్సున కారుణ్యోదయమయ్యెను. కాన వారిట్లా ఆజ్ఞాపించిరి. బాబా ఆజ్ఞను జవతాటగలవారెవరు? హేమాడ్ పంతు వెంటనే మసీదు విడిచి శ్యామాగృహమునకు వచ్చెను. అప్పుడే అతడు స్నానము చేసి దోవతి కట్టుకొని చుండెను. అతడు బయటకు వచ్చి హేమాడ్ పంతునిట్లడిగెను. మధ్యాహ్న హారతి సమయమందు మీరిక్కడ ఎలా ఉన్నారు? మీరు మసీదు నుండి వచ్చుచున్నట్లున్నదే. మీరెలా చికాకుతో చంచలముగానున్నారు? మీరొంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చొని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించి వచ్చెదను. ఈలోగా తాంబూలము వేసుకునుడు. పిమ్మట సంతోషముగా కొంతసేపు కూర్చొని మాట్లాడదము. ఇట్లనుచూ అతడు లోపలికి పోయెను. హేమాడ్ పంతు ముందర వసారాలో కూర్చొనెను. కిటికీలో నాథ భాగవతమను ప్రసిద్ధ మరాఠీ గ్రంథముండెను. ఇది భాగవతములోని ఏకాదశ స్కందమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫార్సు చేయుటచే బాపు సాహెబు దీక్షితు ప్రతిదినము షిరిడిలో భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానము భావార్థ దీపిక లేదా జ్ఞానేశ్వరి, ఏకనాథ భాగవతమును మరియు భావార్థ రామాయణమును నిత్యము చదువుచుండెడివాడు. భక్తులు వచ్చి బాబాను ప్రశ్నలు వేయునప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణ వినుమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మములోని ముఖ్య గ్రంథములు. భక్తులు పోయి వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికర సమాధానములు లభించుచుండెను. హేమాడ్ పంతు కూడా నిత్యము నాథభాగవతమును పారాయణము చేయువాడు. ఆ దినము నిత్యము చదువు భాగము పూర్తి చెయ్యకయే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయెను. శ్యామ ఇంటి కిటికీలోనున్న నాథభాగవతము తీయగా తాను ఆనాడు పూర్తి చెయ్యని భాగము తెరుచుకొనెను. తన నిత్య పారాయణ పూర్తి చేయుటకే కాబోలు బాబా ఇచ్చటకు పంపెనని అనుకొనెను. కావున దానిని పూర్తి చేశను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగెను. హేమాడ్ పంతు, నేను బాబా వద్ద నుండి ఒక వార్త తీసుకొని వచ్చినాను. నీ వద్ద నుండి 15 రూపాయల దక్షిణ తీసుకొని రమ్మని వారు నన్ను ఆజ్ఞాపించియున్నారు. కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని అన్నారు. శ్యామ,
శ్యామ ఆశ్చర్యముతో, నా వద్ద డబ్బు లేదు. నా 15 సాష్టాంగ నమస్కారములు డబ్బునకు బదులుగా తీసుకొని బాబా వద్దకు వెళ్ళము. హేమాడు పంతు, సరే, నీ నమస్కారములు ఆమోదింపబడెను. మనము కూర్చొని కొంతసేపు మాట్లాడుకొనిదము. మన పాపములను నశింపజేయునట్టి బాబా లీలల్ని కథల్ని చెప్పుము. శ్యామ, అయితే కొంతసేపు కూర్చొనుము. ఈ భగవంతుని లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవి. నీకిదివరకే తెలియను. నేను పల్లెటూరి వాడను, నీవా చదువుకున్న పట్టణవాసివి. నీవిక్కడకు వచ్చిన తరువాత కొన్ని లీలల్ని చూచియే యుందువు. వానిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు, వక్క, సున్నము తీసుకొని తాంబూలము వేసుకొనుము. నేను లోపలకు పోయి దుస్తులు ధరించి వచ్చెదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటకు వచ్చి హేమాడు పంతుతో మాట్లాడుచూ కూర్చెనను. అతడిట్లనియెను, ఈ భగవంతుని లీల కనుగొన శక్యము కానిది. వారి లీలలకు అంతులేదు. వానినెవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించినట్లగుపడినను వారు వానినంటున్నట్లు కాన్పించరు. మా వంటి జానపదులకేమి తెలియను? బాబాయే ఈ కథలనెందుకు చెప్పరాదు? మీ వంటి పండితులను మూర్ఖుని వద్ద కేల పంపుచున్నారు. వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతముతో శ్యామ ఇట్లనెను, నాకొక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. అది నీకు చెప్పదను. నాకది స్వయముగా తెలియను. భక్తుడు ఎంత మనోనిశ్చయముతో పట్టుదలతో నుండునో బాబా అంత త్వరగా సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశమునిచ్చును. ఉపదేశమను మాట విన్న తోడనే హేమాడు పంతు మనస్సులో ఒక స్మృతి తళుక్కుమనెను. వెంటనే సాఠేగారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చెను. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తన నచ్చటకు పంపియుండుననుకొనెను. అయినప్పటికీ ఈ భావము ననుచుకొని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను. ఆ కథలన్నీయు బాబాకు తన భక్తులందెట్టి దయాదాక్షిణ్యములు గలవో తెలుపును. వానిని వినగా హేమాడు పంతుకు ఒక విధమైన సంతోషము కలిగెను. శ్యామ ఈ దిగువ కథను చెప్పదొడంగెను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్, రాధాబాయి అను ముసలమ్మయుండెను. ఆమె కాశాభా దేశ్ముఖ్ తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసుకొని ఏదైనా ఉపదేశమును పొందవలను అని మనోనిశ్చయము చేసుకొనెను. ఆమెకింకేమీ తెలియకుండెను. బాబాయ్ ఆమెను ఆమోదించక మంత్రోపదేశము చెయ్యనిచో ఉపవాసముండి చచ్చదనని మనోనిశ్చయము చేసుకొనెను. ఆమె తన బసలోనే యుండి భోజనము, నీరు 3 దినముల వరకు మానివేశెను. ఆమె పట్టుదలకు నేను భయపడి ఆమె పక్షమున బాబాతోనిట్లంటిని, దేవా, మీరేమి ప్రారంభించితిరి? నీవనేక మందినిచ్చటకు ఈడ్చెదవు. ఈ ముదుసలిని నీ వెరిగియేయుందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీ పైన ఆధారపడి ఉన్నది. నీవు ఆమెను ఆమోదించి ఉపదేశమిచ్చునంత వరకు ఆమె ఇట్లు చెయ్యనున్నది. ఏమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశమివ్వకపోవుటచే ఆమె చచ్చినదని లోకులనెదరు. కాబట్టి ఆమెను కరుణించము, ఆశీర్వదించము, తగిన సలహా ఇమ్ము. ఆమె మనోనిశ్చయమును జూచి బాబా ఆమెను విలిపించి ఈ క్రింది విధముగా బోధించి ఆమె మనస్సును మార్చెను. ఓ తల్లి, అనవసరమైన యాతనకేల పాల్పడి చావును కోరుచున్నావు? నీవు నిజముగా నా తల్లివి. నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పుచున్నది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దాన్ని బాగా వినినచో నీకది మేలు చెయ్యును. నాకు ఒక గురువుండెను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్ద్ర హృదయులు. వారికి చాలా కాలము శుశ్రూష చేసితని, కాని నా చెవిలో వారే మంత్రమూ నూదలేదు. వారిని విడుచు తలపే లేకుండెను. వారితోనే యుండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకొంటెని. కాని వారి మార్గము వారిది. వారు నా తల కొరికించిరి. 2 పైసలు దక్షిణ అడిగిరి. వెంటనే ఇచ్చితిని. మీ గురువుగారు పూర్ణకాలమైనచో వారు మిమ్ములను దక్షిణ అడుగనేలా? వారు నిష్కాములని ఎట్లనిపించుకొందురు అని మీరడగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్యపెట్టేవారు కారు. ధనముతో వారు చేయునదేమున్నది? వారు కోరినవి 2 కాసులు. 1 దృఢమైన విశ్వాసము, 2 ఓపిక లేదా సహనము. నేనీ 2 కాసులను లేదా వస్తువులను వారికర్పించుతిని. వారు సంతోషించితిరి. నా గురువును 12 సంవత్సరములు ఆశ్రయించితిని. వారు నన్ను పెంచిరి.
భోజనమునకు గాని వస్త్రమునకు గాని నాకు లోటు లేకుండెను. వారు పరిపూర్ణులు. వారిది ప్రేమావతారమని చెప్పవచ్చును. నేను దానినెట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించడివారు. ఆ విధమైన గురువేయుండరు. నేను వారిని జూచునప్పుడు వారు గొప్ప ధ్యానములో నున్నట్లు గనిపించుచుండిరి. మేమిద్దరము ఆనందములో మునిగడివారము. రాత్రింబవళ్ళు నిద్రాహారములు లేక నేను వారి వైపు దృష్టి నిగిడ్చితిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానము వారి సేవ తప్ప నాకింకొకటి లేకుండెను. వారే నా ఆశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడూ వారి యందే నాటుకొని ఉండెడిది. ఇది ఒక పైసా దక్షిణ. సబూరి అనున్నది 2వ పైసా. నేను మిక్కిలి యోర్మితో చాలా కాలము కనిపెట్టుకొని వారి సేవ చేసితిని. ఈ ప్రపంచమనే సాగరమును ఓపికయ్యను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సబూరి అనున్నది పురుష లక్షణము. అది పాపములన్నింటినీ తొలగించి భయమును పారద్రోలును. అనేక విధముల అవాంతరములు తొలగించి భయమును పారద్రోలును. తుదకు జయమును కలుగజెయ్యును. సబూరి అనున్నది సుగుణములకు గణి, మంచి ఆలోచనకు తోడు వంటిది. నిష్ఠ, సబూరి అన్యోన్యముగా ప్రేమించు అక్కా చెల్లెండ్ర వంటివారు. నా గురువు నా నుండి ఇతరమేమియూ ఆశించియుండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వాకాల సర్వావస్థలయందు కాపాడుచుండెడివారు. నేను వారితో కలిసియుండెడివాడను. ఒక్కొక్కప్పుడు వారిని విడిచియుండినను వారి ప్రేమకు ఎన్నడూనూ లోటు కలుగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండెడివారు. తాబేలు తన పిల్లలను కేవలము దృష్టితో పెంచునట్లు నన్ను కూడా మా గురువు దృష్టితో పోషించుచుండెడివారు. తల్లి తాబేలు ఒక యొడ్డున నుండును, బిడ్డ తాబేలు 2వ యొడ్డున నుండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారము పెట్టుటగాని పాలిచ్చుటగాని చెయ్యదు. తల్లి పిల్లలపై దృష్టిని పోనిచ్చును. పిల్లలెదిగి పెద్దది యగును. అట్లనే మా గురువుగారు తమ దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమియూ ఉపదేశించలేదు. నేను నీ చెవిలో మంత్రమెట్లు ఊదగలను? గురువుగారి ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషమునిచ్చునని జ్ఞాపకముంచుకొనుము. మంత్రము గాని ఉపదేశము గాని ఎవరి వద్ద నుంచి పొందుటకు ప్రయత్నించకము. నీ ఆలోచనలు నీ చేష్టలు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నా వైపు సంపూర్ణ హృదయముతో చూడుము. నేను నీ వైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమునే చెప్పెదను. నిజము తప్ప మరేమియూ మాట్లాడను. ఏ సాధనలు గాని 6 శాస్త్రములలో ప్రావీణ్యము గాని అవసరము లేదు. నీ గురువునందు నమ్మకము విశ్వాసము నుంచుము. గురువే సర్వమును చేయువాడనియు కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనమును గ్రహించెదరో, ఎవరైతే గురుని హరిహర బ్రహ్మల అవతారమని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనెను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గుర్తించి హేమాడు పంతు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూచి అతని ఆపాద మస్తకము పులకరించెను. సంతోషముతో నుప్పొంగెను. గొంతుక యారిపోయెను. ఒక్క మాటైనా మాట్లాడుటకు చేతకాకుండెను. శ్యామ అతనిని ఈ స్థితిలో చూచి, ఏమి జరిగినది? ఏల యూరకున్నావు? అట్టి బాబా లీలలు నీకెన్ని వర్ణింపవలను అని అడిగెను. అదే సమయముందు మసీదులో గంట మ్రోగెను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమయ్యినని గ్రహించిరి. కనుక శ్యామ హేమాడు పంతు మసీదుకు త్వరగా పోయిరి. బాపు సాహెబు జోగు అప్పుడే హారతి ప్రారంభించెను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరూ బాజా భజంత్రీలతో ఒకే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమాడు పంతు కూర్చొనిరి. వారిని జూచి బాబా హేమాడు పంతుకు శ్యామ ఇచ్చిన దక్షిణ నిమ్మనను. శ్యామ రూపాయలకు బదులు నమస్కారములు ఇచ్చదననియు శ్యామ ప్రత్యక్షముగా గలడు గనుక అడుగవచ్చుననను. బాబా ఇట్లనను, సరే, మీరిద్దరూ కొంతసేపు మాట్లాడితిరా? అట్లయినచో మీరేమి మాట్లాడితిరో చెప్పుము. గంటల చప్పుడును మద్దల శబ్దమును పాటల ధ్వనిని లెక్కించక హేమాడు పంతు బాబాకు జరిగినదంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించినదంతయు చాలా ఆనందము కలుగజేసినదనియు, ముఖ్యముగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యము కలుగజేసినదనియు, దానిని విని బాబా లీలలు అగోచరమని తెలుసుకొంటెననియు ఆ కథారూపముతో తనను బాబా ఆశీర్వదించిరని హేమాడు పంతు చెప్పెను. అప్పుడు బాబా ఇట్లనియే,
కథ చాలా అద్భుతమైనది. నీవెట్లు ఆనందించితివి? నాకా విషయమై వివరములన్నీయూ చెప్పుము. అప్పుడు హేమాడు పంతు తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి అది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పెను. ఇది విని బాబా మిగుల సంతసించెను. ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా అని బాబా హేమాడు పంతును అడిగెను. అవును బాబా, నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది. నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది. సత్యమార్గమును కనుగొనగలిగితిని అని హేమాడు పంతు బదులిచ్చెను. బాబా ఇట్లు చెప్పెను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక్క కథను జ్ఞప్తియందుకొనుము, అది మిక్కిలి ఉపయోగించుము. ఆత్మసాక్షాత్కారమునకు ధ్యానం అవసరము. దాని నలవరుచుకొన్నచో వృత్తులన్నీయునూ శాంతించును. కోరికలన్నీయూ విడచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి యందు గల భగవంతుని ధ్యానింపము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యము నెరవేరును. సదా నా నిరాకార స్వభావమును ధ్యానించిన అది ఏ జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరు ఇది చెయ్యలేనిచో మీరు రాత్రింబవళ్ళు చూచుచున్న నా ఆకారమును ధ్యానించుడు. మీరిట్లు కొన్నాళ్ళు చెయ్యగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడు చైతన్యంతో నైక్యమై బ్రహ్మముతో నభిన్నమగును. తల్లితాబేలు నదికి ఒక యొడ్డున నుండును, దాని పిల్లలింకొక యొడ్డున నుండును. వానికి పాలిచ్చుటగాని పొదువుకొనుటగాని చెయ్యదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తినిచ్చుచున్నది. చిన్న తాబేళ్లు ఏమీ చెయ్యక తల్లిని జ్ఞాపకముంచుకొనును. తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృతధార వలె పనిచెయ్యును. అదియే వాని బ్రతుకునకు సంతోషమునకు ఆధారము. గురువునకు శిష్యునకు గల సంబంధము ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేయుసరికి హారతి పూర్తి ఆయను. అందరూ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని కేకపెట్టిరి. ఓ ప్రియమైన చదువరులారా, ఈ సమయముందు మనము కూడా మసీదులోని గుంపులో కలిసియున్నట్లు భావించి మనము కూడా జయ జయధ్వనులతో పాల్గొందుము. హారతి పూర్తి కాగానే ప్రసాదము పంచిపెట్టిరి. బాబాకు నమస్కరించి బాపూసాహెబు జోగు బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానినంతను హేమాడు పంతు చేతిలో పెట్టి ఇట్లనను, ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తి అందుంచుకొనినచో నీ స్థితి కలకండవలె తీయగా నుండును. నీ కోరికలన్నీయూ నెరవేరును. నీవు సుఖముగా నుందువు. హేమాడు పంతు బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి, ఇట్లు ఎల్లప్పుడూ నాకు మేలు చెయ్యుము, ఆశీర్వదించుము, కాపాడుము అని బతిమాలెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చెను, ఈ కథను వినుము, దీనిని మననము చెయ్యుము, ఇది ధ్యానము చెయ్యుము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి ఎందుంచుకొని ధ్యానించదవు. భగవంతుడు నీ ముందర ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన చదువరులారా, అప్పుడు హేమాడు పంతుకు కలకండ ప్రసాదము దొరికెను. ఇప్పుడు మనము ఈ కథ అనే కలకండ ప్రసాదము పొందదము. దానిని హృదయపూరితముగా త్రాగి ధ్యానించి మనస్సును నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషముగాను నుండెదము. తథాస్తు. 19వ అధ్యాయము చివర హేమాడు పంతు కొన్ని ఇతర విషయములను చెప్పియున్నారు. అవి ఈ దిగువ పొందుపరచితిమి. మన ప్రవర్తన కూర్చి బాబా ఉపదేశము. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనప్పటికీ అమూల్యములు. వానిని మనస్సునందుంచుకొని అట్లే చేసినచో అవి మనకు మేలు చెయ్యును. ఏదైనా సంబంధముండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరుగాని ఎట్టి జంతువుగాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకము. వానిని చక్కగా ఆహ్వానించి తగిన మర్యాదతో చూడుము. నీవు దాహము గలవారికి నీరిచ్చినచో, ఆకలితోనున్న వారికి అన్నము పెట్టినచో, దిగంబరులకు గుడ్డలిచ్చినచో, నీ వసారా ఇతరులు కూర్చునుటకు విశ్రాంతి తీసుకొనుటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధనము కొరకు నీ వద్దకు వచ్చినచో, నీకిచ్చుటకిష్టము లేకున్నచో నీవు ఇవ్వనక్కరలేదు. కాని వానిపై కుక్కవలె మొరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినముగా జవాబునివ్వకము. అట్టి వాణిని నీవెల్లప్పుడూ ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తలక్రిందులైనప్పటికీ నీవు చలించకుము. నీ ఉన్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండము. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలింపము.
అప్పుడు మనమిద్దరము కలియు మార్గం ఏర్పడును. నాకు నీకు భేదము గలదనున్నదియే భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపజేయనిదే మనకైక్యత కలుగదు. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి. ఇతరులెవ్వరూ మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గం అసామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలులేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడిచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. మన రుణానుబంధముచే మనము కలిసితిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను నుందుముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందుదరో వారు అమరులై సుఖముగా నుండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సలుపు వరకు మాత్రమే బ్రతికెదరు. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. సాయిబాబా సద్విచారములనెట్లు ప్రోత్సహించుచుండెనో తెలుసుకొనుట మిగుల ఆసక్తికరముగా నుండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్య శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడెదరో తెలియను. ప్రక్కనుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా తర్వాత పగలంతయు దానిని వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందను, నీ మనస్సు శాంతి పొందను. హేమాడ్ పంతు దీనికే ప్రయత్నించదలిచెను. ఒక బుధవారము రాత్రి పండుకునేటప్పుడు ఇట్లనుకొనెను, రేపు గురువారము శుభదినము, షిరిడి పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలము గడిపెదను అని నిశ్చయించుకొని పరుండెను. ఆ మరుసటి దినము లేవగానే రామనామము ప్రయత్నము లేకుండా జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు తీర్చుకొనిన పిమ్మట బాబాను జూచుటకు పువ్వులను తీసుకొని పోయెను. దీక్షితవాడ విడిచి బుట్టివాడ దాటుచుండగా ఒక చక్కని పాట వినబడెను. ఔరంగాబాదు నుంచి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథుడు పాడిన పాట. గురుకృపాంజన పాయో మెరే భాయి అనునది. గురువు కృపయను అంజనము లభించిననియు, దాని మూలమున తన కళ్ళు తెరవబడిననియు, దానిచే తాను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలోనూ జాగ్రత్తావస్థలోనూ స్వప్నావస్థలోనూ అన్ని చోట్లను చూచితినని చెప్పాడు పాట అది. అనేక పాటలుండగా బాబా భక్తుడగు ఔరంగాబాదు నివాసి ఈ పాట నేలపాడెను. ఇది సందర్భానుసారముగా బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమాడ్ పంతు ఆనాడంతయు రామనామస్మరణచే కాలము గడపనించినవాడు గావున అతని మనోనిశ్చయమును దృఢపరచుటకై బాబా ఆ పాటను పాడించియుండును. రామనామస్మరణ ఫలితము గూర్చి యోగీశ్వరులందరిదీ ఒకే భావము. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును. ఉపదేశములో వైవిధ్యము, నిందగూర్చి బోధ. ఉపదేశించుటకు సాయిబాబాకు ప్రత్యేక స్థలము గాని ప్రత్యేక సమయము గాని అక్కరలేదు. ఏదైనా అవకాశము కలిగినప్పుడు, అవసరము వచ్చినప్పుడెల్లా వారు విరివిగా బోధించువారు. ఒకనాడు భక్తుడొకడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షమున ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనెంచుచుండెను. మిక్కిలి హీనముగా తిట్టుటచే విన్నవారు విసిగిరి. అనవసరముగా కొందరితరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందలనింకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుటకు అనేక మార్గములు గలవు. మట్టి, నీరు, సబ్బుతో మాలిన్యము కడగవచ్చును. పరులను నిందించువాని మార్గము వేరు. ఇతరుల మలినములను వాడు తాను నాలుకతో శుభ్రపరుచును. ఒక విధముగా వాడు నిందించువానికి సేవ చేయుచున్నాడు. ఎట్లనా వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరుచుచున్నాడు కావున తిట్లుబడినవాడు తిట్టినవానికి కృతజ్ఞతలు తెలపవలను. నిందించువానిని బాబా సరిదిద్దు పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. లెండి తోటకు బోవునప్పుడు మిట్ట మధ్యాహ్నము వాడు బాబాను కలిసెను. బాబా వానికొక పందిని చూపి ఇట్లనెను, చూడుము, ఈ పంది కసుపును ఎంత రుచిగా తినుచున్నదో. నీ స్వభావమట్టిది. నీ మనస్ఫూర్తిగా నీ సోదరునే తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము జయగా నీకు మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడీ నీకు తోడ్పడునా? భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయెను. ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడెల్లా ఉపదేశించుచుండెడివారు. ఈ ఉపదేశములను మనస్సునందుంచుకొని పాటించినచో ఆత్మసాక్షాత్కారము దూరము కాదు. ఒక లోకోక్తి కలదు, నా దేవుడున్నచో నాకు మంచముపైన కూడా బువ్వ పుట్టును. ఇది భోజనము, వస్త్రముల గురించి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరకున్నచో చెడిపోయెదరు. ఆత్మసాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలను. ఎంత కృషి చేసినా అంత మేలు. బాబా తాను సర్వాంతర్యామినని చెప్పడివారు.
అన్నిటియందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు గలరు. అతడు అనంతుడు. బాబా 3.5 మూరల శరీరమని అనుకున్న వారికి పాఠము చెప్పుటకే వారు ఈ రూపముతో నవతారమిత్తిరి. ఎవరైనా సర్వస్వ శరణాగతి చేసి రాత్రింబవళ్ళు వారిని ధ్యానించినచో చక్కెర, తీపి, కిరటములు, సముద్రము, కన్ను, కాంతి కలిసియున్నట్లే అనుభవము పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము, స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనము గడపవలను. ఇతరుల మనస్సు బాధించినట్లు మాట్లాడరాదు. మేలనరించు పనులనే చేయుచుండవలను. తన కర్తవ్య కర్మలను ఆచరించు భగవంతునికి సర్వస్వ శరణాగతి చెయ్యవలను. వాడు దేనికి భయపడనవసరము లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో, వారి లీలల్ని విని ఇతరులకు చెప్పెదరో, ఇతర విషయములేమియూ నాలోచించరో వారు తప్పక ఆత్మసాక్షాత్కారము పొందుదురు. అనేక మంది బాబా తన నామమును జ్ఞప్తియందుంచుకొని శరణు వేడుమనను. తానెవరు అను దానిని తెలుసుకొనగోరు వారికి శ్రవణము, మననము చెయ్యుమని సలహానిచ్చడివారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తియందించుకొనుమనువారు. కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరి మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తన పాదముల వద్ద కూర్చొనుట, కొందరిని ఖండోబా మందిరమునకు పంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి చాందోగ్యోపనిషత్తు, భగవద్గీత పారాయణ చెయ్యుమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డూ లేదు. కొందరికి స్వయముగా నిచ్చువారు, కొందరికి స్వప్నములో నిచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నములో గనిపించి ఛాతీపైన కూర్చొని దానిని నొక్కివేసి ఎన్నడూ త్రాగనని వాగ్దానము చేసిన పిమ్మట వదిలిపెట్టెను. కొందరికి స్వప్నములో గురుబ్రహ్మాది మంత్రార్థములు బోధించెను. ఒకడు హఠయోగము చేయుచుండగా దానిని మానుమనెను. వారి మార్గములను చెప్పుట కలవి కాదు. ప్రపంచ విషయములో తను ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు. అట్టి వానిలోనొకటి కష్టమునకు కూలి. ఒకనాడు మిట్ట మధ్యాహ్నము బాబా రాధాకృష్ణమాయి ఇంటి సమీపమునకు వచ్చి నిచ్చెన తీసుకొని రమ్ము అనెను. ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేశెను. బాబా వామన గోడంకర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పును దాటి ఇంకొక ప్రక్క దిగెను. బాబా అభిప్రాయమేమో ఎవరికీ తెలియలేదు. రాధాకృష్ణమాయి మలేరియా జ్వరముతో నుండెను. ఆమె జ్వరమును తొలగించుటకై బాబా ఇట్లు చేసి ఉండెను. దిగిన వెంటనే బాబా 2 రూపాయలు నిచ్చెన తెచ్చిన వానికిచ్చెను. ఎవడో ధైర్యము చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రమున వానికి 2 రూపాయలు ఏల ఇవ్వవలను అని బాబాను ప్రశ్నించెను. ఒకరి కష్టము ఇంకొకరు ఉంచుకొనరాదు. కష్టపడు వాని కూలి సరిగాను దాతృత్వముతోనూ ధారాళముగా నివ్వవలను అని బాబా చెప్పెను. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు సరిగ్గా పనిచెయ్యును. పని చేయించేవాడు, పనిచేసేవారులు కూడా సుఖపడదరు. సమ్మెలకు తావుండదు. మదువు పెట్టువానికి కష్టపడి కూలి చేయువాండ్రకు మనస్పర్ధలుండవు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 18, 19 అధ్యాయములు సంపూర్ణము.